హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంటే బటర్ గార్లిక్ చికెన్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బటర్ గార్లిక్ చికెన్ని మనం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ మనము చపాతీలోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను ఒక అరకిలో చికెన్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి ఒక స్పూను సాల్ట్, మీ టేస్ట్ సరిపడినంత వేసుకోవచ్చు. ఇందులోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను మిరియాల పొడి, పావు కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ 2 మీరు ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలాలని చికెన్కి పట్టేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మనము అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ అంచు కడాయి పెట్టుకొని అందులోకి బట్టరు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని మనము మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా కలర్ వచ్చేసాయి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మ్యారినేషన్ చేసిన చికెన్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మనము సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మూత పెట్టి మనం కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్లోంచి వాటర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ పోయేంత వరకు సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిన చికెన్. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం 3 ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలోకి కోసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, బటర్ గార్లిక్ చికెన్ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.